సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు మన బైక్ మీద థర్డ్ పార్ట్ అనమాట. సో ఆల్రెడీ సెకండ్ పార్ట్ అయితే అప్లోడ్ అయిపోయింది. సో అది మీకు పైన లింక్ అయితే వస్తుంది, అది చూడొచ్చు. సో ఇది థర్డ్ పార్ట్ ఏంటంటే ప్రోస్ అండ్ కాన్స్, అంటే పాజిటివ్స్ నెగిటివ్స్. దీంట్లో పాజిటివ్స్ ఏమేమి ఉన్నాయి, నెగిటివ్స్ ఏమేమి ఉన్నాయి అన్ని వీడియో అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాజిటివ్స్తోనే స్టార్ట్ చేద్దాం. సో నెగిటివ్స్ కూడా ఉన్నాయి, నెగిటివ్స్ కూడా చెప్తా. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ప్రైస్ రేంజ్లో మీకు ఇంత పవర్ఫుల్ సీసీ బైక్ అయితే దొరకదు, ఇది మాత్రం గ్యారంటీ రాసిస్తా. అండ్ ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే అఫోర్డబుల్ సర్వీస్ ఉంటుంది మనకి. ఎందుకంటే ఎక్స్పెన్సివ్ ఏముండదు సర్వీస్ అయితే మనకి. నేను రీసెంట్గానే ఫస్ట్ సర్వీస్ చేయించిన. సో ఫస్ట్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1600 వచ్చింది. సో వేరే బైక్స్తో కంపేర్ చేసుకుంటే ఇది బెటర్, ఎందుకంటే 400cc సర్వీసింగ్ అంటే అండర్ 2000 రూపీస్ కాబట్టి బెస్టే అని చెప్పొచ్చు. సో ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. నేను అరౌండ్ 200 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రైడ్ చేసినా కూడా మనకి బైక్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. అంటే మనకి బ్యాక్ పెయిన్ సెన్సేషన్ ఏమి ఉండదు. చూడొచ్చు ఎంత కంఫర్టబుల్గా కూర్చున్నాను నేనైతే. సో నా హైట్కి రెండు సైడ్లు కాళ్ళండి నేను చూడొచ్చు. చూడండి ఎంత కంఫర్టబుల్గా అందిందో. సో మనకి ఇట్లా ఇప్పుడు కొన్ని స్పోర్ట్స్ బైక్స్ ఉంటాయి కదా, ఇట్లా వంగినట్టు పెట్టి ఆ టైప్ అయితే ఉండదు. సో ఇట్లా కంఫర్టబుల్గా నడపవచ్చు. సో ఇంకా ఫోర్త్ పాయింట్ ఏంటంటే సస్పెన్షన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే హైయర్ స్పీడ్స్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఏంటంటే, మీరు లోవర్ స్పీడ్స్లో ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా హార్డ్ ఉంటుంది సస్పెన్షన్. ఎప్పుడైతే హైయర్ స్పీడ్స్ 100+ టచ్ చేస్తారో బండి అయితే గాల్లో ఉన్నట్టు ఉంటుంది, స్మూత్గా ఎగురుతూ ఉంటుంది బండి అయితే. అండ్ ఇంకా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఈ బైక్ మనకి రైడ్ బై వైర్ టెక్నాలజీతో వస్తుంది. సో మీకు ఇక్కడ ఎటువంటి వైర్ అయితే ఉండదు, చాలా స్మూత్ ఉంటుంది యాక్సిలరేషన్. అండ్ ఇంకా సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఈ డిఆర్ఎల్ అండ్ హెడ్ లైట్ విజిబిలిటీ చాలా బాగుంటుంది. మీరు ఈ హెడ్ లైట్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు నార్మల్ టైంలో. మీకు నార్మల్గా స్ట్రీట్లలో రైడ్ చేస్తున్నప్పుడు ఈ లైట్ సరిపోతుంది మనకి, అంత బ్రైట్గా వస్తుంది లైట్ అయితే. అండ్ ఇంకా ఎప్పుడైతే హయ్యర్ బీమ్ అండ్ లోయర్ బీమ్ రెండు అయితే ఆన్ చేసుకుంటామో మొత్తం మీకు స్ట్రీట్ మొత్తం విజిబుల్ అవుతుంది. సో నార్మల్గా మీరు లైట్ ఆన్ చేసుకున్నప్పుడు అయితే కింద ఓన్లీ లోవర్ బీమ్ ఒకటే వస్తుంది. సో మీకు హయ్యర్ బీమ్ ఆన్ చేసుకోవాలంటే మాత్రం ఇది ఆన్ చేయాలి. ఇది ఇట్లా ముందుకంటే రెండు మనకి హయ్యర్ బీమ్ అండ్ లోవర్ బీమ్ రెండు వస్తాయి. అండ్ ఇంకా సెవెంత్ పాయింట్, మెయిన్ పాయింట్ వచ్చేసి ఇంజన్ 373cc ఇంజన్. ఇది 40 PS పవర్, 35 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో మీకు ఈ ప్రైస్ ట్యాగ్లో 373cc ఇంజన్ అయితే దొరకదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే పాతది డ్యూక్ Gen 2 ఇంజన్ ఉంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంత పవర్ఫుల్ ఇంజన్ ఇది. సో టాప్ స్పీడ్ మ్యాటర్కి వస్తే నేను లేపిన దాని ప్రకారం చూస్తే 160 టాప్ స్పీడ్ అయితే వస్తుంది. సో ఇంకా పాజిటివ్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు నెగిటివ్స్ మ్యాటర్కి వస్తే దీంట్లో కూడా నెగిటివ్స్ ఉన్నాయి. సో నేను నోటీస్ చేసిన ఏంటంటే, సో రీసెంట్గా నేను సర్వీసింగ్ చేయించిన అని చెప్పిన ఫస్ట్ సర్వీసింగ్. సో సర్వీస్ అయితే దాని ఎక్స్పర్ట్స్ ఇక్కడ లేరనుకుంటా నాకు తెలిసి. సో అది బండి డిఫాల్టో లేదంటే సర్వీసింగ్ వాళ్ళ డిఫాల్టో నాకు అర్థం కాలేదు. ఏంటంటే సర్వీసింగ్ అయిపోయినా కూడా ఇక్కడ మనకి సర్వీస్ నాట్ డన్ అని చూపిస్తుంది. సో అది ఎవరి ఇష్యూ అని చెప్పలేము మనం. సో అదొక నచ్చలేదు. అండ్ ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి వెనక రేడియల్ టైర్ ఇచ్చారు, ఫ్రంట్ నార్మల్ టైర్ ఇచ్చారు. ఇది కూడా రేడియల్ టైర్ ఇవ్వాల్సింది, ఎందుకంటే పవర్ఫుల్ బైక్ కాబట్టి బండి స్కిడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది నార్మల్ టైర్ కాబట్టి అంత గ్రిప్ ఉండదు, రేడియల్ టైర్ ఉన్నంత గ్రిప్ అయితే దీనికి ఉండదు. సో అదొకటి నచ్చలేదు నాకు. ఈ టైర్ కూడా మార్చుకోవాలి, నేను నా పర్సనల్ సేవింగ్స్లోకి వెళ్ళి మార్చుకోవాలి. అండ్ ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి బ్రేకింగ్ అయితే అంత యాక్యురేట్ లేదు. అంటే ఇప్పుడు డ్యూక్లో వాటిలలో కంపేర్ చేస్తే వాటికి ఉన్న పంచ్ పవర్ అయితే లేదు. సో బ్రేకింగ్ అయితే నాకు నచ్చలేదు. సో ఇంకో ఫోర్త్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ఇది నేను బాగా నోటీస్ చేసింది, అంటే నేను పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకవేళ ఈ బైక్ ఎవరైనా తీసుకొని ఉంటే ఈ ఇష్యూ మీరు కూడా ఫేస్ చేస్తున్నారా ఏందనేది నాకు చెప్పండి. సో ఏంటంటే ఎప్పుడైతే మనం లోవర్ ఆర్పిఎమ్స్ అంటే ఒక 50 స్పీడ్లో నడుపుతున్నప్పుడు ఇక్కడ నుంచి ఒక రకమైన సౌండ్ వస్తుంది. ఎక్కడ నుంచి వస్తుందో నాకు స్పెసిఫిక్గా తెలియదు. ఒక రకమైన వైబ్రేషన్, అంటే అది వైబ్రేషన్ కూడా అనలేము, అదేంటంటే మీకు చూపిద్దామన్నా కూడా వినిపించదు, ఎందుకంటే ఆ సౌండ్కి నాకు వినిపించదు. సో ఇక్కడ నుంచి నేనైతే సౌండ్ నోటీస్ చేసిన. అదేంటో మరి షోరూమ్ వాళ్ళని అడిగితేనేమో సౌండ్ నార్మలే అంటున్నారు, అది నాకు నార్మల్ అనిపించట్లేదు. సో అదేంటో అర్థం కాలేదు. ఒకసారి హైదరాబాద్ పోయినప్పుడు అక్కడ చెక్ చేపిస్తా. నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ. 12 లీటర్స్ ట్యాంక్ అయితే ఇచ్చిండు. ఆఖరికి పల్సర్ 150లో కూడా 15 లీటర్స్ ట్యాంక్ ఉంటుంది. మరి దీంట్లో ఎందుకు 12 లీటర్స్ ట్యాంక్ ఇచ్చిండో నాకు అర్థం కాలేదు. సో అది పల్సర్ 150 ఏంటంటే అది అరౌండ్ 40-45 మైలేజ్ అయితే వస్తుంది. సో దానికి 12 లీటర్స్ ఇచ్చిందంటే ఒక అర్థం, మరి దీనికి ఇది మైలేజ్ తక్కువ వస్తుంది కదా. సో దీనికి 12 లీటర్స్ ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కాలేదు. సో మైలేజ్ అరౌండ్ మనకి అండర్ 25, మొన్న మైలేజ్ టెస్ట్ చేసినాం కదా. సో 25 వస్తుంది. 25 అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఊకే రీఫిల్ చేపిస్తూ ఉండాలి. సో అదొకటి నచ్చలేదు నాకు. సో ఇంక అంతే,
పాజిటివ్ నెగిటివ్స్ అయితే అంతే తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. కాకపోతే ఈ ప్రైస్ రేంజ్కి ఓకే, అవి సార్ట్ అవుట్ చేసుకునే ప్రాబ్లమ్సే. కాకపోతే ఆ ఫ్యూల్ ట్యాంక్ ఒకటే నాకు కొద్దిగా నెగిటివ్ అనిపించింది. సో అదబ్బా, ఈ బైక్ ఎన్ని పాజిటివ్స్ ఉన్నా ఎన్ని నెగిటివ్స్ ఉన్నా చాలా పవర్ఫుల్ వెహికల్. సో మీరు పెట్టిన ప్రతి రూపాయి వర్త్ అని చెప్పచ్చు, వాల్యూ ఫర్ మనీ బైక్. సో అరౌండ్ 7 పాయింట్స్ ఏమో చెప్పినా కదా పాజిటివ్స్. నేను అన్నీ చెప్పలేదు, అన్నీ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే సస్పెన్షన్ బాగానే ఉంటుంది, సీటింగ్ కంఫర్ట్ బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే నేను అన్నీ ఇక మళ్ళీ ఇంకో రివ్యూ అవుతుంది. సో అందుకే నేను పాజిటివ్స్ ఏమేమి ఉన్నాయో పాజిటివ్స్ చెప్పిన, నెగిటివ్స్ ఏమేమి ఉన్నాయో నెగిటివ్స్ మాత్రం చెప్పిన. సో అది మేజర్ ఇష్యూ అంటే బ్రేకింగ్ ఒకటి, ఫ్రంట్ టైర్ ఒకటి మార్చుకోవాలి అంతే. ఫ్రంట్ టైర్ కూడా నేను రేడియల్ టైర్ వేయించేస్తాను, బ్రేకింగ్ కూడా మార్పిస్తా. సో అంతే, ఇంకా నేను నోటీస్ చేసిన అయితే. సో ప్రస్తుతానికైతే అంత నాకు మేజర్ ఇష్యూ అయితే ఏం అనిపించలేదు. సో అది ఇంకా